ఎంత డాక్టర్ కేజా? 4 లెగ్స్. సరే మామ, నువ్వైతే పగలు ప్రతీకారాలకు పోమాక, ప్రేమతో మెలుగు. డాక్టర్ 4 వింగ్స్ వేస్తా డాక్టర్. 400కి వెళ్ళినా 350 సరే డాక్టర్, నీ మంచితనాన్ని మరీ ఓవర్గా వాడకూడదు. 360 ఓకేనా? రైట్. డిజైన్ ఎలా కుట్టాను డాక్టర్? ఏం పుల్లారెడ్డి, ఏంటి సంగతి? ఆయన అయిపోయిన నాకే, నీకే ఇస్తా. ఎవరెలా ఆయన ముందు వచ్చాడు కాబట్టి ఆయన చెప్పాలి, అందుకనే అడగట్లే. ఎప్పుడు అన్యాయం చేస్తాను నీకు? నీ అవసరం ఏదన్నా ఉంటే సారోలకు కాకుండా నీ పర్పస్ వస్తే అప్పుడు మొక్క చూడు చెప్పరా అంటే నాకు తెలియదు, నువ్వు చెప్తే కానీ నేను తెలుసుకోను. ఏం నరికేసామంటే నరకటం అలవాటు అయినోడికి ఏం చేస్తాడు, ఓ నరిపడుతుంది. అదే లెక్కలు నరికైతే తర్వాత కావాలి ఎక్కడ ఉంటుంది? నిజమే నువ్వు అన్నట్టు కొంతమంది ఉంటారు, కానీ నేనంటే రెగ్యులర్గా మనం కట్ చేస్తుంటాం వాళ్ళ సారోళ్ళకి అనమాట. ఇప్పుడు నీ దాని గురించి నువ్వు చెప్తావా? చెప్పవు కదా, తెలుసు కాబట్టి ఆయన అంతే. అది మావా ఏమన్నాడు, మొత్తానికి ప్రతిపక్షాన్ని పండబెట్టేశావు. నిజాయితీకి ఎప్పుడైనా సరే కోపం ఎక్కువ ఉంటుంది. పుసుకుని అడిగింటాడేమో, దానికి నువ్వు సీరియస్ అయ్యి చేసినావు. అవునా? అంటే లేదు సార్ అని నువ్వు కోపం మీద కూడా చెప్పి ఉండవు. ఆయన అంటే నువ్వు వాచ్మెన్ కాబట్టి నువ్వు కోపం మీద కూడా చెప్పి ఉండవు ఆయన, కానీ అంత మాట అన్నాడా అంటే ఓనరే వచ్చి అడిగిందా రెంట్కుంటాడా? ఒక ఇంటి ఓనరు వాచ్మెన్ వచ్చి పసుపు కావాలి అల్లం కావాలని అడిగాడా? మొత్తానికి ఆ హోదా కల్పించుకున్నావు మామ. ఒక ఓనరే వచ్చి నిన్న అంతగాని అడిగిందంటే వాళ్ళ ఇంటి మంచిగా భావించారు. సరేలే వస్తూ ఉంది అన్ని మా పుల్లారెడ్డి మిఠాయి మా మేడం దగ్గర పైసలు ఎక్కువ తీసుకో. నువ్వు ఎక్కువ చెప్పు, మేడం 30 రూపాయలు ఎక్కువ వేయండి, మెడల్ లేకుండా మంచి తెస్తానని చెప్పు. అది వద్దు ఇది వద్దు అంటే కోడి ఏమన్నా తయారు చేయాలా? నువ్వు మంచివాడు నువ్వు మంచిగా తీసుకుపోవాలని మీ మేడం గారికి తప్పన పడుతున్నావి. వెరీ గుడ్. నువ్వు ఎవరైనా సరే నేను తినడానికి మంచి తీసుకెళ్ళాలి అని అనుకుంటారు, కానీ మేడం వాళ్ళకు కూడా ఆ పీసీ అలాంటి పీసీ అనవచ్చు. నీ మంచి
నేనే తేవాలి, ఉమ్, నీ దగ్గర ఎట్టుకెళ్ళాలి, ఉమ్. ఇంకొకళ్ళు అయితే పంపరు. ఆ? నేనే పట్టుకెళ్ళాలి. అవునమ్మా, అవునవును. వాళ్ళ ఆయనకేనా నువ్వు పోన్లే మామ, నేను కూడా పేర్లు ఎవరిని అడగను. అన్న, తమ్ముడు, బాబాయ్. ఇప్పుడు నేను ప్లాట్ నెంబర్ చెప్తేనే చెప్తాను. ప్లాట్ నెంబర్తో సహా పేరు వేసుకున్నాను. జగదీష్ జిగ్నేశా విఘ్నేశా అని రాసేవాడా? జగదీశా? పేరు జీ అని పక్కన ఇంగ్లీష్ రాసింది నువ్వేనా మామా? ఓకే పుల్లారెడ్డి, ఓకే వచ్చేసినాయి చూశాను ఇందాక. మామ 300కి కదా మామ. లివర్ ఏమంటావు మామ? లివర్ ఓకే సరే మామ, ఇదో 300కి వేసాను. పుల్లారెడ్డి, వాతావరణం చల్లగా ఉంది. ఇక మందే చాలంటావా? ఇంత మిఠాయి మాంసం తినవా? ఎచ్చగా ఉంటుంది. అవును, ఈ మధ్య రోజు 3 రోజుల నుంచి వరుసగా తీసుకుపోతున్నాం. ప్రతిరోజు తింటాడు అతను. గుడ్డు 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 లేదా చికెన్, లేదంటే టైం దొరుకుతుంది అనుకుంటే రైలు. ఏంటంటే బొక్క ఏంటంటే నూరు, కారం, రైసు ఇస్తాడా? ఎవరే సరేలే, నీకైనా సరే కాలుతున్నాయి కదా, నువ్వు కూడా ఎదురు తిరుగు. ఏం లేక మా మామ లేక అసలు లేనుండే ఎవరికైనా పెట్టాలంటే మాత్రం నేను మానేసి పెడతా. నేను మానేసి పెడతా. నువ్వు తినడం మానేసి పెడతావా? పెడతాను. అది గుండె కాదు స్వామి, బండ. ఇప్పుడే కాదు, ఊళ్ళో అంతే. ఒరే నారియా, అన్న చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఉదయాన్నే. అట్లాంటి మంచి మాటలు మనకి వినిపించకూడదు. దాన ధర్మాలు అనేది మనకి కాదు, ఎప్పుడైనా ఉంటుంది. ఎప్పుడైనా నీలాంటి మంచి మనుషులు ఉంటారు. చికెన్ 50 రూపాయలు వస్తున్నారు. నాకు ఎంత పడుతున్నా? నాకు కొట్టాలనిపిస్తుంది అంతే. మంచివాడికి నేను చేసుకునే దాని గురించి నీ దగ్గరికి భగవంతుడు నిన్ను కల్పించి అరే నారియే, మా రామారావు పుల్లారెడ్డి ఎంత మంచి మాటలు తెలియపరిచాడు. మంచి చేస్తే ఎవరికైనా మంచి జరుగుతుందని. ఎవరికైనా మంచి చేసినందుకు మనకు మంచి జరుగుతుంది. మా 50 రూపాయలు మా కన్నకాయలు రావట్లేదు కానంటే ఇంటికాడ వచ్చుకుంటారంటే మీకు అది తీసుకోపో. అవి వేసేద్దాంలే మామ. ఎక్కడికి వెళ్తున్నామా? బయటికి. ఇదో మామ, ఇదో మర్యాదలు తిను తిను తిను. అయితే
దాన్ని నోట్ వేసిన చూడు ఎవరు చెప్పు మాకు బ్లాక్ నుంచి అంటే అట్లనే వేసేస్తామా నేను సరే ఆల్రెడీ నేను ఏదైనా సరే నీట్గా ఇస్తామా ఉదయాన్నే నిద్ర వచ్చేస్తుందమ్మా హైదరాబాద్ ముందమ్మా సినిమాలకు వెళ్తుంటావమ్మా ఏదో పోయిరా నువ్వు వెళ్తావా ఎందుకు నీకు తెలుసు ఉన్నారేంది పంపిస్తావా అట్లా ఏం లేదులేమ్మా మనకి ఎవరుంటారు మనం అంతా లేని వాళ్ళం థియేటర్లో టికెట్ కొనుక్కొని పోవాల్సిందే వాళ్ళు మనకి ఎవరు సాయం చేస్తారు అది టికెట్ సాయం ఎవరైనా చేస్తాడా లేకపోతే 100 రూపాయలు ఇవ్వండి సార్ అంటే ఎవరన్నా దానకర్ణులు ఇస్తారు దానినే పైన పెట్టుకుంటామా సారు ఆదివారం ముందు 10 రూపాయలు లేదు మామా వచ్చేసాయి ఓకే మా క్లీన్ ఎప్పుడప్పుడు వర్క్ అయిపోయిన ఎమ్మడే క్లీన్ చేసుకుంటావా నీట్గా ఉంటే లక్ష్మీదేవత మనం అయిపోతాం ఆహ్వానిస్తారు లక్ష్మీదేవత అదే అపరిశుభ్రంగా ఉంటే రా వచ్చే కస్టమర్స్ కూడా రా చూసి ఓకే బై ఫ్రెండ్స్ ఈరోజు గిరాకీది ఓకే బాయ్